ఆగవయ్యా, వాళ్ళు ఏదో పిల్ల కాకులు కావు కావు అనుకుంటే వీళ్ళు డిస్టర్బ్ చేస్తావా? లెట్ దెమ్ ఎంజాయ్ మ్యాన్. లెట్ దెమ్ ఎంజాయ్? ఎవడరా నువ్వు? అది ఎవరనుకుంటావు? నా పెళ్ళం పోతలకి. మీరా సార్? నమస్తే సార్. సెల్యూట్ తర్వాత కొట్టొచ్చులే, ముందే చెయ్యి. లేవండి మేడం. నువ్వే లేపక్కర్లేదు, నేను లేపుకుంటాను. నువ్వులే. మీరేం లేపక్కల, నేను లేవగలను. నిన్న 6 డజన్లని పట్టుకోమని పంపిస్తే నువ్వు ఇక్కడ జాగింగ్ చేస్తూ వచ్చేపోయే జాగింగ్ చేసేవాళ్ళని గుర్తేస్తావా? జాగింగ్ నా బొంద, ఇది చేసింగ్ సార్. చేసిగా? ఆ 6 డజన్ దొంగల్ని పట్టుకుందామని వెంటపడ్డాను. వాళ్ళు సడన్ గా కత్తులు తీశారు. మరి నువ్వేం చేశావు? నేనంత తెలివి తక్కువ ఏంటి, వాళ్ళకి దొరకకుండా పరిగెత్తుకొచ్చేసా. సిగ్గులేదు? నేనెందుకు సిగ్గుపడాలి సార్? నన్ను పట్టుకోలేకపోయినందుకు వాళ్ళు సిగ్గుపడాలి గాని. ముందు నువ్వు యూనిఫార్మ్ చచ్చా, ఫ్యామిలీ లేడీస్ ఉన్నారు, బాగోదు. మళ్ళీ షటప్. ఆఫ్టర్ ఆల్ 6 డజన్ దొంగలు ఎలా పట్టుకుంటారండి? అతనంతా అతని వయసు అంతా. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. చూసారా, మేడం గారిది కూడా నా వయసే కాబట్టి నా ప్రాబ్లం ని ఈజీగా అర్థం చేసుకున్నారు. మీ వయసు ప్రాబ్లం ఏమిటో మాకు తెలుసు. మరి తెలుసుంటే ఒకరినో ఇద్దరినో పట్టుకోమనండి, ఈజీగా పట్టి తీసుకొచ్చి మీ కాళ్ళ ముందు పడేస్తాను. అయితే ఇద్దరు అక్కర్లేదు, ఒక్కడిని పట్టుకో చాలు. వాడెవడో చెప్పండి, ఎక్కడున్నా సరే పట్టుకొచ్చి మీ కాళ్ళ ముందు పడేస్తాను. అప్పాజీ తెలుసుగా నీకు? అప్పాజీనా? ఓహో, శ్రీకృష్ణదేవరాయల గారి దగ్గర ప్రైమ్ మినిస్టరా? ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడా సార్? ఆ అప్పాజీ కాదు, మన సిటీ గుండా అప్పాజీ. అమ్మో, వాడు చాలా పెద్ద కూలీకోరు కదండి. అందుకే